ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి కొద్ది నిమిషాలు ధ్యానించుకొనుటకు దేవుడు మనకి నూతన రోజును మనకు దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ, ఆయన యొక్క ప్రేమ పట్ల మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మకంతో ఈ రోజును మనము ఆయన వాక్యాన్ని చదువుకొని వాగ్దానాన్ని విని వాక్య భాగాన్ని విని ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దామండి. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మనము ఈ వాగ్దానము ప్రారంభించడానికి ముందు ఇది ఎంతో ఓదార్పుకరమైన వాగ్దానము. మన జీవిత కాలమంతయు మనం మంచితనమును కనికరమును మన వెంట వచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏదన్నా మంచి పనులు చేసి ఉంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలకు, మన సొంత ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అని మనకు మన బంధుమిత్రులు సాక్ష్యం చెప్తుంటారు. అదేవిధంగా దేవుడు మనకు చెప్తున్నాడు, ఆయనలో మనము నివసించి ఉంటే మరి కనికరము జీవితాంతం, మంచితనం జీవితాంతం మనకు గుర్తు చేస్తాయని మనకు ఈ యొక్క వచనాన్ని మనకు గుర్తు చేస్తుంది. అదే కాకుండా మనము దేవుని సన్నిధిలో ఉంటే అందులో శాశ్వతమైన నమ్మకము ఇందులో ఉందనియు, మరియు దేవుని యొక్క ప్రేమ ఆశీర్వాదాలు అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళేవి కావనియు, అవి స్థిరమైన సహచరులని మనకు చెప్తుంది వాక్య భాగము. సో మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ సవాళ్ళను ఎదుర్కొనినా ఆయన కృప మరియు ఆయన దయ మన పక్కనే నడుస్తాయనియు, ఆయనపై మనం నమ్మకం ఉంచినప్పుడు మన జీవితాలు కూడా ఆయనలో నిరంతర సంరక్షణలో సాక్ష్యంగా మారుతాయని మనం గుర్తెరుగుదాము. మరియు ప్రతి సూర్యోదయము మరియు ప్రతి ఉదయము పునరుద్ధరింపబడుతుందియు అనియు, ఆయన యొక్క ప్రేమ మనల్ని నడిపిస్తుందనియు, రక్షిస్తుందనియు, మనల్ని శాంతితో ఆశీర్వదిస్తుందని గుర్తెరిగి మనము ఈ వాక్య భాగంని ముగించుకుందామండి. ఈ యొక్క వాక్యము దీవించబడినట్లు మనము 2 నిమిషాలు ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షగా దేవా, నీకే వేళకొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మేము కుటుంబాలందరము కలిసి మేము ప్రార్థిస్తుండగా నాయన, మీరే మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. మా ప్రతి పనిలో మీరే మాకు తోడుగా ఉంటున్నారు నాయన. ప్రభువా, మరి నీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. ప్రభువా, మరి మీరు చెప్పి ఉన్నారు తండ్రి, ఎవరు నిన్ను మర్చినా మరొకపోయినా నేను నిన్ను మరవను, ఎడబాయను అని చెప్పి ఉన్నారు తండ్రి. వాగ్దానాన్ని బట్టి నెరవేర్చే దేవుడుగా ఉంటుండగా తండ్రి, ప్రభువా, మా యొక్క పనులన్నింటిలో ఈరోజు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మేము అలాగే మా ఆన్లైన్ ద్వారా ప్రార్థన వినే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి, వారి యొక్క పనులు చేసుకొని తండ్రి, స్కూల్కి వెళ్ళే బిడ్డలైతే, కాలేజీకి వెళ్ళే బిడ్డలైతే తండ్రి, నమ్మకూడని వాహనాలలో ప్రయాణిస్తుండగా తండ్రి, వారు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి తిరిగి వచ్చి పర్యంతము మీరు వారి తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్న బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారి ప్రయాణాల్లో మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, పనుల నిమిత్తము ఏదైనా పనులు కావాలని దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్న బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, ఇంకా ఎవరెవరైతే మా బిడ్డలు దేవా నాయన కాచి కాపాడని అడుగుచున్నారో అట్టి వారిని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మీ సంరక్షణలో ఉంచుకోనమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, మా ప్రతి పనిలో మీరే మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి.
పెద్దలనైతే దేవా మరి పెద్దవారు మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళైతే మీ గృహాల వద్ద మరి దేవా నాయన కాచి కాపాడని ప్రార్థించే బిడ్డలైతే తండ్రి మీరు కాచి కాపాడమని వేడుకొనిచున్నాం. అదేవిధంగా నాయన మరియు ఈ ఉదయకాల సమయంలో మేమందరం కుటుంబాలుగా కలిసి ప్రార్థిస్తుండగా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న అవసరతలు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రభువా కుటుంబాలలో మరి కొన్ని కుటుంబాలు అప్పుల సమస్యలతో మరి ఇబ్బందులు పడుచుంటుండగా తండ్రి వారికి ఆ అప్పులను ఏ విధంగా తీసివేయాలో వారికి సహాయమును మార్గమును చూపించండి తండ్రి. అదేవిధంగా తండ్రి మరి కుటుంబ సమస్యలతో కొన్ని కుటుంబాలు ఉంటుండగా నాయన ఆ కుటుంబాలను మీరు ఎత్తి పట్టుకొనమని వేడుకొనిచున్నాం తండ్రి. కుటుంబం అంతయు కలిసి ప్రార్థించుకొని మా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడని వారు వెలుగెత్తి చాటే బిడ్డలుగా సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి మరి కుటుంబాల్లో ఉన్న మరి కొన్ని కుటుంబాలు మరి యవన బిడ్డలైతే మీ తాగుడు మరి ఆన్లైన్ వ్యసనాల కోసం పాడైపోచుండగా తండ్రి అట్టి వారిని ఎత్తి పట్టుకొనమని వేడుకొనిచున్నాం. నిజమైన ప్రేమ మరియు నిజమైన రక్షణ నీలో ఉన్నదని తెలుసుకునే భాగ్యం బిడ్డలకు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా ఈ యొక్క విన్నపాలన్నింటినీ విని నీ సంరక్షణలో మమ్మల్ని ఉంచుకొని తండ్రి మరి సాయంకాలం తిరిగి వచ్చి పర్యంతం మాకు తోడు నీడగా ఉంటారని నమ్ముచు మరి ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా మనమంతయు దేవుని సంరక్షణలో ఈరోజు ముందుకు సాగి సాయంకాలం తిరిగి వచ్చి పర్యంతము మనము ఆయన సంరక్షణలో ఉంటామని నమ్ముచు ముందుకు సాగుదాం. ఈ యొక్క వాక్య భాగములు మీకు ఆనందకరంగాను మరియు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరియు మీ మిత్రులకు స్నేహితులకు ఫార్వర్డ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.